విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల, పూసపాటిరేగ, డెంకాడ, చీపురుపల్లి, ఆంధ్ర, బొబ్బిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ను చోరీ చేసిన బృందంలోని చీపురుపల్లి మండలం పేర్పి గ్రామానికి చెందిన ఎలక గణేష్ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 1.50 లక్షల విలువైన రాగి, అల్యూమినియం దిమ్మలను రికవరీ చేసినట్లుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ వివరాలను వెల్లడించారు. ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజు ఒక ట్రాన్స్ఫార్మర్ వెంటర్ను పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పరంగా ఎలకల గణేష్ అనే అతను పెరిపి విలేజ్ చీపురుపల్లి మండల్, ఇతను ఇంతకుముందు కూడా ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ చేస్తుంటాడు. ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని దగ్గర కొంత కాపర్ ఇన్వర్ట్స్ పట్టుకోవడం జరిగింది. ఇతన్ని పట్టుకొని ఇంటరోగేట్ చేస్తే ఇతను 10 కేసులలో 5 పోలీస్ స్టేషన్స్లో 6 పోలీస్ స్టేషన్లో 10 కేసులలో ఇతను నేరం చేశానని కన్ఫెస్ చేయడం జరిగింది. దాంట్లో అరౌండ్ 1.5 lakhs వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఇతనితో సహా సారిక దుర్గారావు, అదేవిధంగా సారిక సురేష్,